హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా! ఈరోజు మన వీడియోలో టేస్టీగా, ఈజీగా గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంట్లో ఉన్న దోస పిండితో గానీ, ఇడ్లీ పిండితో గానీ రెగ్యులర్‌గా వేసే దోసలు, ఇడ్లీలు కాకుండా ఇలా గుంత పొంగనాలు ట్రై చేసి చూడండి. పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతాయి. ముందుగా ఒక బౌల్లోకి దోసల పిండిని 3 గరిటెలు తీసుకుంటున్నానండి. మీరు దోసల పిండి బదులు ఇడ్లీ పిండి కూడా తీసుకోవచ్చు. ఇలా దోస పిండి తీసుకున్న తర్వాత ఇందులోని ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే క్యారెట్ ఇంకా పచ్చిమిర్చి కూడా సన్నగా తురిమి వేసుకుంటున్నాను. అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కాస్త కొత్తిమీర కూడా వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి స్కిప్ చేశాను. అలాగే అల్లం తరుగు కూడా వేసుకుని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ దోసల పిండిలో కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. మరి పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీలో వీడియోలో చూపిస్తున్న విధంగా మనం బాగా బ్యాటర్ని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది మరీ గట్టిగా ఉన్నట్టయితే మనకి గుంత పొంగనాలు గట్టిగా వస్తాయండి. అదే కనుక వాటర్ అడ్జస్ట్ చేసుకుని ఈ విధంగా కాస్త జారుగా ఉంటే మనకి మెత్తగా సాఫ్ట్గా వస్తాయి అనమాట. ఈ పిండి మనకి నానాల్సిన అవసరం లేదండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కలుపుకుని వేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద గుంత పొంగనాలు ప్యాన్ పెట్టి ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేసి ప్యాన్ మొత్తం పట్టేటట్టుగా ఈ విధంగా కలుపుతూ తిప్పుకోవాలి. సో అప్పుడు మనకు పొంగనాలు అతుక్కోకుండా ఈజీగా తీయడానికి వచ్చేస్తాయి అనమాట. ప్యాన్ బాగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి. కాస్త హీట్ అయితే సరిపోతుంది. హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని స్పూన్తో ఈ విధంగా గుంత పొంగనాలు వేసుకోవటమే. ఈ విధంగా అన్నీ వేసేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు కలపకుండా సిమ్లోనే మగ్గనివ్వాలండి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకుని ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఒక ఫోర్క్ కానీ లేదంటే స్పూన్ సహాయంతో ఇలా తిప్పుకోవాలండి. చూసారు కదా మనకి ప్యాన్కి అతుక్కోకుండా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. మీ దగ్గర బ్రష్ ఉంటే కనుక ఆయిల్తో మనం బ్రష్ కూడా చేసుకోవచ్చు. అంటే ఆయిల్ ఎక్కువ ప్రతి దాంట్లోని వేసుకోవాలి అనుకునే వారికి మనం బ్రష్ చేసుకున్నా సరే ఇలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట. సో ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి తిప్పుకుని మరొకసారి మూత పెట్టి సిమ్లోనే ఉంచి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. నేను కలుపుకున్న పిండిని ఇక్కడ 2 బ్యాచెస్గా వేసుకున్నానండి. ఇది పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా కానీ లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఆఫ్టర్నూన్ లంచ్కి కానీ ఎలాగైనా పెట్టుకోవచ్చు అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. అది కూడా క్విక్గా ఈజీగా అయిపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత చూసినట్టయితే చూసారు కదా మనకి 2 వైపులా కూడా కుక్ అయిపోయింది. ఎంత చక్కగా ప్లఫీగా ప్లేట్కి అంటుకోకుండా వచ్చాయో. చాలా ఈజీ అనమాట. సో ఎవరైనా ఈ రెసిపీని ఇప్పటివరకు ట్రై చేయనట్టయితే డెఫినెట్గా ట్రై చేయండి. ఒక్కసారి టేస్ట్ చేసిన తర్వాత మీకే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ విధంగా నేను ఫస్ట్ వేసిన బ్యాచ్ అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకున్నాను. మిగతా మిశ్రమాన్ని అంతా ఇంకొకసారి ఇలా గుంత పొంగనాల్లో కాస్త ఆయిల్ వేసుకుని లేదంటే బ్రష్ చేసుకుని ఈ విధంగా ఒక్కొక్క స్పూన్ పిండిని మొత్తం వేసేసుకోవాలి. చూసారు కదా గుంత పొంగనాలు రెసిపీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి. అలాగే రెసిపీ ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పైనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు అందుతుంది. మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.